శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఉదయగిరి బిజీ సెంటర్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని ఉదయగిరి బిజీ సెంటర్ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కలికి యానాదిరెడ్డి విగ్రహం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇటీవల డిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ కేంద్రంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్నకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ కుమార్ తదితరులు సభలో డిమాండ్ చేశారు. కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆరవ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్న ముఖ్యంగా మా నాయకులందరికీ, అన్ని మండలాల నాయకులకు, అదేవిధంగా పట్టణ నాయకులకు, విద్యార్థులకు ఈ కార్యక్రమానికి అండదండగా ఉన్న ముఖ్యంగా మా కావలి నియోజకవర్గ నాయకులకు, ప్రజలకు, మీడియా సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా నిరుద్యోగ యువతకి అన్యాయం చేశాడు, ఇవన్నీ కూడా గత 31వ తారీఖు నుంచి, అంటే మన జూలై 31 నుంచి, అంటే మొట్టమొదటిగా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా పోయి కలెక్టరేట్ లో మెమోరాండం ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం సాగుతా ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఎట్టుందంటే ఒక ఆపత్తి మీద ఈగ వారినట్టు. వారికి విద్యార్థులు నష్టపోయినా పర్వాలేదు, అన్యాయం జరిగినా పర్వాలేదు, మనం మన నాయకులు మనం బాగున్నామా, మన జోబులు నిండినయా, ఇది ఒక్కటే తప్ప అన్యాయం జరిగింది, దాన్ని ఏ విధంగా న్యాయం చేయాలి, లేదా ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేసి మళ్ళా ఎగ్జామ్స్ పెట్టాలి, లేదా మన నిజాయితీ నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా, అదన్నా వేయించుకోవాలి అని ఏమాత్రం కూడా లేదు. అంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే నిజంగా మనం అంతా కూడా సిగ్గుతో తగ్గించుకోవాలి. మనం చూసాం నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ అయితే అక్కడ యువతంతా కూడా ధర్నా చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి శంకర్ మంత్రి రాజీనామా చేశాడు. అందరు మెచ్చుకున్నాడు. అదేవిధంగా శివసేన చీఫ్ వారు చేసిన ధర్నా కరెక్టు, ప్రశ్నించడం కరెక్టు అని ఆయన కూడా మెచ్చుకున్నాడు. అదేవిధంగా బీజేపీ ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయన రాజీనామా చేయమని చేయడం నిజంగా ఒక విధంగా మంచి పరిమాణం. సోషల్ మీడియాలో కొంతమంది వివేకంగా ముసుగుగా ఉన్నవాళ్ళు ఒక 5-6 మందిని పదే చెప్తా ఉంటాను.
మా వాళ్ళు కూడా పాపం అన్ని స్టేషన్స్ పోయి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఏదేదో పెడతా ఉంటారు, ఏదేదో రాస్తూ ఉంటారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఆ భజన బృందం కావలి నియోజకవర్గానికి ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి ఇప్పుడున్న మన ఎమ్మెల్యే, నేను మన ఎమ్మెల్యే కావాలి కాబట్టి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏం చేశాడు, ఏమేమి కొత్త శాంక్షన్స్ తీసుకొచ్చారు. గతంలో నేను చెప్పా, బిఎంఆర్ కానించి మాగడు పాత్ర కానించి నా హయాంలో మేము తెచ్చిన శాంక్షన్స్ కాకుండా కొత్తవి ఎన్ని తెచ్చాడు, ఎంత వర్క్స్ తీసుకొచ్చాడు. దీని మీద చర్చకి మేము సిద్ధం. వాళ్ళు అడిగారు కాబట్టి చర్చకి మేము కూడా సిద్ధం. ఇప్పుడే మా విజయగావు మాట్లాడింది ఎక్కడో కాదు, పట్టణ నడిబొడ్డు యానాథ్ రెడ్డి గారి విగ్రహము 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్, ఇక్కడ ఈ సెంటర్లో మాట్లాడాడు. అన్ని వాస్తవాలు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ఎందుకంటే మరి ఎమ్మెల్యే నుంచి మా విజయగావుతో ఈ సెంటర్లో డిస్కషన్ చేయమంటే మరి దానికి ఏదో వక్రీకరించి ఎమ్మెల్యేనా ఆయనతోనా డిస్కషన్ వద్దా. మీ ఎమ్మెల్యే ఎత్త కాడు, చేయడు, మేము రమ్మన కాడు. మీరు ఎవరైనా సరే వస్తే మేము అమ్ముగా అవసరం లేదు, మీతో డిస్కషన్ చేస్తాను. ఛాలెంజ్ చేస్తున్నాం. మా విజయగావు ఒక్కడు కాదు, పైగా మా విజయగావు ఒక్కసారి ఇదే సెంటర్లో మీరు చర్చకి మగబాబు అయితే కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేశాము, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పట్టణంలో అయితేనేమి, గ్రామాలు అయితేనేమి, మొత్తం నియోజకవర్గం మీద మొత్తం ఏమి చేశాము, వీటన్నింటి గురించి దమ్ము ధైర్యం మీరు మగబాగైతే వచ్చి ఈ సెంటర్లో కూర్చొని మా విజయగావుతోటి వాటిని చెప్తారు. సవాల్. ఇంకా అంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. ఈరోజు ఈ ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా, ఎందుకంటే కొన్ని రోజులు నేనున్నా, మధ్యలో ఒక రోజు గ్యాప్ నాకు హెల్త్ చెకప్ పోగా బెంగళూరు పోయి చెన్నైలో చూపించుకొని డైరెక్ట్ గా వస్తాను హాస్పిటల్, డబ్బు హాస్పిటల్. కాబట్టి ఇక్కడ ఉండి మా పట్టణ నాయకులు అంతా కూడా ఇంత ఘనంగా మా మండల నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఉదయం అంటే మండే ఉదయం ఒక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆ ర్యాలీ వచ్చి జెండా చెట్టు కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. జెండా చెట్టు కాడి నుంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా మన ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఉదయం 9 గంటలకి జెండా చెట్టు కాడికి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అక్కడి నుంచి స్టార్ట్